బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన సోదరుడు రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ 14 నెలలుగా అబుదాబి నిర్బంధంలో ఉన్నాడని, సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలి అంటూ ట్వీట్లో పేర్కొంది. మిడిల్ ఈస్ట్ జైల్లో విక్రాంత్ కుమార్ ఎలా ఉన్నాడో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే విక్రాంత్ కుమార్ జైట్లీ పరిస్థితిపై 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ అయిన కొద్ది రోజులకే సెలీనా ఈ పోస్టు చేసింది. బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన సోదరుడు రిటైర్డ్ మేజర్ విక్రాంత్ గురించి చేసినటువంటి ట్వీట్ అబుదాబి నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ్ చంద్రిక బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ సోదరుడు మాజీ సైనిక అధికారి అయినటువంటి మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ 2024 సెప్టెంబర్ లో మిడిల్ ఈస్ట్ లో అంటే అబుదాబిలో ఎవరో తీసుకెళ్లి నిర్బంధంలో ఉంచారన్నది సెలీనా జైట్లీ చెప్తున్నటువంటి మాట. అతను ఇప్పటికే 1 సంవత్సరం 2 నెలల 17 రోజులు అంటే 443 రోజులు ఏ విధమైనటువంటి సరైన చట్టపరమైనటువంటి సహాయం లేకుండా ఉండిపోయారు. అసలు ఎక్కడున్నారన్నది కూడా తెలియలేదు అన్నది సెలీనా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. అదే విషయాన్ని ఈ రోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పంచుకున్నారు. ఆ సెలీనా చెప్పినటువంటి ముఖ్య విషయాలు: నా సోదరుడు కిడ్నాప్ చేయబడ్డాడు, అతను ఎవరు ఎక్కడికో తీసుకెళ్లారో లేకపోతే అతనికి ఏమైందో మాకు తెలియట్లేదు, అతనికి మానసిక శారీరక ఇబ్బందులు ఎక్కువయ్యాయని భయపడుతున్నాము, విదేశాల్లో మన భారతీయ సైనికులు లక్ష్యాలుగా మారుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఇది వ్యక్తిగత విషయం కాదు, జాతీయ భద్రతా అంశం, కాబట్టి ఖతార్ లో 8 మంది భారత నావికులను రక్షించినట్లే ఇప్పుడు మా అన్నను కూడా మా బ్రదర్ ను కూడా రక్షించాలి అంటూ ఆమె భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకునేలా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. అయితే ఈ కేసులో విజయ్ చంద్రిక సెలీనా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. నా సోదరుడికి చట్టపరమైనటువంటి సహాయం, వైద్య సహాయం కూడా అందించాలి. కేంద్ర ప్రభుత్వం యుఏఈతో అబుదాబి అధికారులతో మాట్లాడి తన అన్నను కనిపెట్టాలి, తన అన్నకు తిరిగి తీసుకురావాలి. ఒకవేళ తన అన్న కనుక ఏదైనా తప్పు చేసి అతన్ని కనుక అరెస్ట్ చేస్తుంటే అతనికి చట్టపరమైనటువంటి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అందజేయాలని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు అతను ఎక్కడున్నాడు, అతని పరిస్థితి ఏంటి అని కూడా తెలియట్లేదు అన్నది ఆ పిటిషన్ లో ఆమె పేర్కొన్నటువంటి అంశం. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తూ 4 వారాల్లో పూర్తి వివరాలు తెలియజేయండి, మేజర్ జైట్లీ పరిస్థితి గురించి కుటుంబానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఒక నోడల్ ఆఫీసర్ ను కూడా నియమించండి అని ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. అయితే భారత ప్రభుత్వం ఇప్పటికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భారత రాయబార కార్యాలయం యుఏఈ అధికారులతో సంప్రదింపుల్లో ఉంది. అక్కడ జైల్లో ఉన్నట్లయితే వారి అధికారులు కౌన్సిలర్ యాక్సెస్ ను కూడా ఏర్పాటు చేశారు. సమాచారం సేకరిస్తున్నాం, సరైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ఏదైనా రిప్లై ఇస్తే ఖచ్చితంగా దానికి భారత ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు చట్టపరంగా లేకపోతే దౌత్యపరంగా ఏ సహకారం కావాలన్నా తప్పకుండా అందజేస్తామన్నది భారత ప్రభుత్వం చెప్తుంది. అయితే అధికారిక పత్రాలు కానీ లేకపోతే యుఏఈ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఎవరు కూడా అసలు ఎందుకు ఈ కేసు అంటే ఎందుకు ఈ సంఘటన జరిగింది, అతన్ని అరెస్ట్ చేశారా లేకపోతే అతను కిడ్నాప్ చేశారా, ఎక్కడ జరిగింది అన్నది కూడా ఇంతవరకు కూడా స్పష్టంగా తెలియట్లేదు. 2016 నుంచి కూడా సెలీనా సోదరుడు యుఏఈలో స్థిరపడినట్టుగా తెలుస్తుంది. అయితే అతను ఎందుకు తీసుకెళ్లారు, ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఏ కేసులో అతన్ని ఉంచారు, క్రిమినల్ కేసా లేకపోతే వేరే ఏదైనా కేసా అన్నది ఇప్పుడు పూర్తిగా గోప్యంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కుటుంబం మాత్రం సెలీనా కుటుంబ సభ్యులందరూ కూడా తన సోదరుని అపహరించారు, కిడ్నాప్ చేశారని అంటుంది. కానీ యుఏఈ అధికారులు మాత్రం అది అరెస్టా లేదా డిటెన్షనా అన్నది ఇంకా తెలియట్లేదని కూడా యుఏఈ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కోర్టు ఈ ప్రభుత్వాల ఒత్తిడి వల్ల భారత ప్రభుత్వం యుఏఈ పైన మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది, అతనికి చట్టపరమైనటువంటి సహాయం అందించే అవకాశం ఉంది. కేసు కనుక క్లియర్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ కేసు కనుక కొంచెం కఠినతరమైనటువంటి కేసు అయితే ఈ చట్టాల ప్రకారం విచారణ జరుగుతుంది. కొంతకాలం పాటు డిటెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. వాళ్ళ మీడియా ఒత్తిడి పెరిగితే ఈ కతార్ నాయకుల కేసు లాగానే డిప్లొమాటిక్ చర్చల ద్వారా కూడా త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చంద్రక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.